బిగ్ బాస్ సీజన్ 9లో కొనసాగుతున్న తనుజ సంస్కారం మరొకసారి బయటపడిందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం లైవ్లో 7వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్లో భాగంగా రెడ్ టీం అలాగే బ్లూ టీం ఈ రెండు టీంలు పార్టిసిపేట్ చేయగా చివరికి మాధురి టీం అనగా తనుజ వాళ్ళ టీం విన్నర్గా నిలిచింది. ఇందులో భాగంగానే సంజన టీం ఓడిపోయిందని చెప్పేసి సంజన చాలా అంటే చాలా ఎమోషనల్ అయిందనే చెప్పాలి. లైవ్లో ఇక సంజన లివింగ్ ఏరియాలో సోఫా మీద కూర్చొని ఎందుకురా నేను ఎప్పుడు ఏ టాస్క్ ఆడినా సరే ఓడిపోతూ ఉంటాను, నాకు లక్ అనేది కలిసి రావట్లేదు, ఏంటో ఈ జీవితం అంటూ చాలా ఎమోషనల్ అయిపోయిందని చెప్పాలి సంజన. ఇక ఇందులో భాగంగా తనుజ సంజన దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్తుంది. నిజంగా తనుజ అలా మాట్లాడుతుంటే సూపర్ తనుజ అని అనక మానరు. ఎందుకంటే తనుజ సంజనకి ఏమని ధైర్యం చెప్తుందంటే ఇవి జస్ట్ టాస్క్లండి, మీరు ఎందుకు అంతలాగా ఎమోషనల్ అవుతున్నారు, మీరే కాకుండా హౌస్లో ఉన్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అలాగే మాలో ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు కదా, సో టాస్క్ పరంగా చూడండి తప్ప ఎమోషనల్ అవ్వద్దు. మీరు నిజంగా చెప్పాలి అంటే మా టీం మాధురి గారి కన్నా 100% ఎంటర్టైన్మెంట్ ఇచ్చారనే చెప్పుకోవాలి. అంటే అది మీరు నమ్మరేమో, నిజంగానే మిమ్మల్ని ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తున్నానండి. నేను నిజంగా చెప్తున్నాను, మీరు గేమ్ చాలా బాగా ఆడారు, అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా చేశారు. యూ డోంట్ వరీ అంటూ తనుజ నిజంగా సంజనకి మంచి ధైర్యం చెప్తుందనే చెప్పాలి. ఇక్కడ సంజనకి తనుజ ధైర్యం చెప్తే అందులో ఏముంది అని అడగొచ్చు. అయితే అక్కడికి వస్తున్నాను. నిన్న తనుజని సంజన నానా రకాలుగా మాట్లాడింది. అది కూడా ఒక క్యారెక్టర్, ఆమె క్యారెక్టర్ మీద ఎసెషన్ చేసి చాలా రాంగ్గా మాట్లాడింది. అదే ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా ఉంటే దీనికి మంచి పనయింది అంటారు. కానీ తనూజ అలా కాకుండా తన శత్రువునన్నా సరే మిత్రునిగా మార్చుకునే గుణం తనూజకి ఉంది కాబట్టి అందుకే తనూజని ఈ సీజన్ విన్నర్, ఇంకెవరు వద్దు అంటూ ఆడియన్స్ బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. మరి ఏదేమైనప్పటికీ కూడా తనూజని అన్ని మాటలు అన్న సంజన దగ్గరికి వెళ్ళింది చూడండి. తనూజ నిజంగా సూపర్ అనే చెప్పాలి. అందుకే తనూజ సంస్కారం అంటే ఇదిరా అన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే.